ఆదివాసీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కష్టాలు తప్పటం లేదు. అటవీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై అటవీ శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. సిమెంట్ కట్టడాలను కూల్చేస్తున్నారు. అటవీ శాఖ అధికారుల తీరుపై ఆదివాసీ బిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ప్రాంతాల్లో ఈ గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ ప్రాంతాలు ఎక్కువ. ఇక్కడ గిరిజనులకు సొంతిళ్లు అనేది ఒక కళ. అటవీ ప్రాంతాల్లో గుడిసెల్లో నివసించే వాళ్లే ఎక్కువ. వీళ్లందరికీ పక్కా ఇళ్లు ఉండాలనే ఆలోచనతో దాదాపు 40 గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం జన్మన్ పథకం కింద కూడా ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తోంది. వీటికి సంబంధించి నిధులు కూడా రిలీజ్ అయ్యాయి. నిధులు కూడా రావడంతో కొత్త ఇండ్ల నిర్మాణం కోసం తమ గుడిసెలను తీసేశారు ఆదివాసీలు. ముగ్గులు పోసి నిర్మాణాలు కూడా మొదలుపెట్టారు. పెంబి, దస్తూరాబాద్, జన్నారం, కడెం, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లో ఇండ్ల నిర్మాణం మొదలైంది. ఇదే టైంలో ఎంటర్ అయ్యారు అటవీ అధికారులు. కొత్తగా కట్టుకునే ఇళ్లు కవాల్ టైగర్ జోన్ కోర్ ఏరియాలో ఉన్నాయంటూ అభ్యంతరం చెప్పారు. చాలా చోట్ల పిల్లర్ల వరకు వచ్చిన పనుల్ని ధ్వంసం చేశారు. దీంతో చాలా గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం ఆగిపోయింది. ఐటీడీ అధికారులు గాని, ఫారెస్ట్ అధికారులు గాని గతంలో ఇందిరమ్మ విషయంలో ఇందిరమ్మ ఇండ్ల గురించి సర్వే చేసినారు. సర్వే చేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బయోడాటా ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఎలక్షన్ కార్డు కానీ ఐడెంటిటీ ప్రూఫ్ చేసినారు. చేసినాకనే ఇల్లు మంజూరు అయిపోయింది. దానికి ఇల్లు ఏ విధంగా ఉండాలి, అది తూర్ప, ఉత్తరణ, దక్షిణ, ఇవన్నీ కూడా కొలతలు అయిపోయినాయి. మరి అయ్యేంత వరకు మరి పిఓ గారు కూడా ఏమనలే, మరి అక్కడ సర్వే చేసినటువంటి ఎంపీడీఓ గారు కూడా ఏమనలే. ఇవన్నీ జరిగిన తర్వాత మంజూరయ్యి ఇండ్లు కట్టేసే తరుణంలో వీళ్ళు ఫారెస్ట్ అధికారులు వచ్చేసి ఈ భూమి మాది అని చెప్పడం ఇది చాలా మాకు బాధ కలిగినటువంటి విషయం. ఇల్లు కూలగొట్టడం జరిగింది. ఒకవైపు కొత్త ఇల్లు కట్టుకోలేక ఇంకోవైపు ఉన్న ఇల్లు తీసేయటంతో ఎక్కడ ఉండాలనో తెలియని పరిస్థితిలో ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. అసలే చలికాలం, ఏజెన్సీ ఏరియాలో చలి ఇంకా ఎక్కువ. ఈ టైంలో ఉండటానికి ఇల్లు కూడా లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు మంజూరైందన్న ఆనందం వాళ్లకు లేకుండా పోయింది. పిల్లలు, ముసలి వాళ్ళు చలికి తట్టుకోలేకపోతున్నారని వాపోతున్నారు ఆదివాసీలు. మేమన్నీ ఇల్లు కూలగొట్టినాం, ముగ్గులు పోసిర్రు. ఇప్పుడు తీవ్రంగా చలి కొడుతుంది. ఈ చలితో చిన్న చిన్న పిల్లలు ఇంత చలి జ్వరాలు వస్తున్నాయి. ఈ జ్వరాలతో బాగా ఇబ్బందులు పడుతున్నాయి. మాకు చాలా కష్టం అవుతుంది. ఫారెస్ట్ వాళ్ళు ఇల్లు కట్టకుండా మాకు ఇబ్బందులు పెడుతుర్రు. మాకు కొత్తగా ఇల్లులు వస్తున్నాయని సంబరపడేసి మేము మురిసిపోయి పాత ఇల్లుని కూడా మేము పీకేసి ముగ్గులు పోయడం జరిగింది. ఆ ముగ్గులు పోయేసరికి ఎప్పుడైతే ఇల్లులు ఇప్పుడు వస్తున్నాయనేసరికి ఆ సమయంలో ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అడ్డుకోవడం జరిగింది. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్న పాపలు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మొత్తానికి బయట చిన్న పందిరిలో వేసుకుని ఆ పందిరిలో పనుకుంటున్నారు. ఎప్పుడూ లేని రూల్స్ ఇప్పుడే ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఆదివాసీలు. అటవీ అధికారుల తీరుకు నిరసనగా ఐటీడీఏ కార్యాలయం ముట్టడించారు. చాలా గ్రామాల్లో ఆందోళన కూడా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ అధికారుల తీరును ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ కూడా వ్యతిరేకిస్తున్నారు. అటవీ అధికారులు పద్ధతి మార్చుకోవాలంటున్నారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానంటున్నారు ఎమ్మెల్యే. అటవీ శాఖ అధికారులు టైగర్ జోన్ ఏదైతే కోర్ ఏరియా ఉందో అందులో కూడా దగ్గర 254 నుంచి 300 ఇళ్లని ఆపడం అనేది జరిగింది. అటవీకి సంబంధించిన సమస్యలను కూడా ముఖ్యంగా ఇందిరమ్మ సంబంధించిన అంశం ఇన్ఛార్జ్ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, పీసీసీఎఫ్ గారికి, కొండ సురేఖ్ గారికి చెప్పిన, దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి చెప్పిన, అదేవిధంగా సీఎం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన త్వరలోనే పీసీసీఎఫ్ సెక్రటరీలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఇష్యూని వెంటనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యపై ఫోకస్ చేసి అటవీ అధికారులతో మాట్లాడాలని కోరుకుంటున్నారు ఆదివాసీలు.